నమస్కార్ ఫ్రెండ్స్. లైఫ్ స్పాన్, హెల్త్ స్పాన్. లైఫ్ స్పాన్ అంటే ఏంటి? మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనేది. అది మన చేతుల్లో లేదు. అదంతా దట్ డిపెండ్స్ ఆన్ ప్రారంభ కర్మ. ఇంకోటి ఏంటి? హెల్త్ స్పాన్. బ్రతికినంత కాలం మనం మందులు లేకుండా, మనకి ఎవరు సపోర్ట్ లేకుండా మనం ఎలా జీవిస్తున్నాం అనేది అదాన్ని హెల్త్ స్పాన్ అంటారు. అది కూడా కొంత ప్రారంభకరం మీద ఆధారపడి ఉంటుంది. కానీ 80% మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి డైలీ, మనం మంచిగా ఫాలో అవుతున్నామా లేదా, దీని మీద మన హెల్త్ స్పాన్ ఉంటుందన్నమాట. ఈ హెల్త్ స్పాన్ ఎలా చెక్ చేసుకోవాలి? హెల్త్ స్పాన్ బ్లడ్ టెస్ట్ లేకుండా ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. హెల్త్ స్పాన్లో ఒక 10 మార్కర్స్ ఉన్నాయన్నమాట. ఏంటది చూద్దాం. నెంబర్ వన్ ఏంటి? ఫ్లెక్సిబిలిటీ. మన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది? దానికి ఏంటి? సింపుల్ టెస్ట్. స్ట్రైట్గా నిలబడి నీస్ బెండ్ అవ్వకుండా మన చేతులతోటి మన బొట్టన వేడి పట్టుకోవాలి. దాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటారు అనమాట. నెక్స్ట్ ఏంటి? బ్యాలెన్స్ చేయటం. ఒక కాలు మీద నిలబడదన్నమాట. పొంగలాగా ఒక 60 సెకండ్స్ కన్నా ఎక్కువ ఒక కాలు మీద నిలబడి సపోర్ట్ లేకుండా, బట్ ఇంకో రెండో కాలు మీద నిలబడాలి. మూడోది గ్రిప్ టెస్ట్. ఈ మనకి పార్క్లో గ్రిప్ బార్ దొరుకుతుంది కదా, అది పట్టుకుని ఆలాడాలన్నమాట కోతిలాగా. అది ఒక 60 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు ఆలాడగలిగితే మన బాడీ మొత్తం వెయిట్ అంతా మన చేతులతో హోల్డ్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఏంటి? సిట్టింగ్ అండ్ రైజింగ్. సపోర్ట్ లేకుండా కింద కూర్చొని లేకపోవటం, స్క్వాటింగ్ అనమాట. మనం ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటాం, సపోర్ట్ లేకుండా అలా కూర్చోగలగాలి. ఎంతసేపు కూర్చోగలదో చూడాలి. అట్లీస్ట్ సపోర్ట్స్ లేకుండా కింద కూర్చొని లేకపోగలగాలన్నమాట. నెక్స్ట్ లంగ్ కెపాసిటీ ఎలా ఉంది? ఏం చేయాలి మనం? బాగా గట్టి గాలి పీల్చుకొని 2 నిమిషాలు గాలి పీల్చుకొని గాలిని పూర్తిగా మన లంగ్స్లో బంధించి ఒక ఎంతసేపు ఉండాలో చూడదాం. ఒక 90 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండగలమా? కరోనా టైంలో చాలా మందికి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అనమాట. 90 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండగలమా చూడాలి. నెక్స్ట్ హార్ట్ హెల్త్ ఎలా ఉంది చెక్ చేస్తాం. టీఎంటీ టెస్ట్ ఉంది, ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవచ్చు. లేకుండా ఒక 3 అంతస్తుల భవనం అంటే 60 స్టెప్స్ 60 సెకండ్లోపు ఎక్కగలగాలన్నమాట. చకచక ఎక్కగలిగితే అది హార్ట్ హెల్త్ ఉన్నట్టు ఒక రకంగా. నెక్స్ట్ ఏంటి? ఇమ్యూనిటీ టెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఇమ్యూనిటీ టెస్ట్ అంటే ఏంటి? అందరం కూడా ఏదైనా ఊరికి వెళ్ళామనుకోండి, అక్కడ నీళ్ళు తాగాక జలుబు దగ్గర రావటం, ప్రయాణిస్తే జలుబు దగ్గర రావటం జరుగుతుంటుంది అనమాట. దీనికి సింపుల్ టెస్ట్ ఏంటంటే మనం వాన్లో ఒక ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ వానలో బాగా తడిసినా కూడా ఆ రోజు సాయంత్రానికి జలుబు దగ్గు కానీ జ్వరం రావడం కానీ ఫీవర్ ఏదో ఉంటే అది ఇమ్యూనిటీ టెస్ట్ అనమాట. అది మనం చూడాలి. నాట్ ఫాలింగ్ సిక్ ఆఫ్టర్ డ్రింకింగ్ ఇన్ రెయిన్. అందరం రెయిన్ అనగా భయపడిపోతాం, బయటికి వెళ్ళాం. ఒప్పుకోదు గొడవలు బట్టలు తడిస్తే అని కూడా వెళ్ళవచ్చు, కాకపోవచ్చు. కాకపోతే ఇది ఒక సింపుల్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? వెయిట్ వేస్టేజ్. మన వెయిట్ ఎంత ఉండాలి? 5 అడుగులు ఉన్నారనుకోండి, మగ ఆడ అయినా కూడా 55 దాకా ఉండొచ్చు. 5.5 అడుగులు ఉంటే 65 దాకా ఉండొచ్చు. 6 అడుగులు ఉన్నా ఒక 75, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. వెయిట్ సైజ్ ఎంత ఉండాలి? మనకి నడువుకి మన హైట్కి హాఫ్ ఉండాలి. 5 ఫీట్ అనుకోండి, అంటే అంత 60 ఇంచులు. అంటే మన ప్యాంట్ సైజ్ 30 ఉండాలి. అదే 6 ఫీట్ అంటే 72 ఇంచెస్, 36 ఉండాలి. 36 ఇప్పుడు అందరికి కూడా 40 ఇంచెస్, 38 40 ఉంటుందంటే వాళ్ళందరూ కూడా బెల్లీ ఫ్యాట్ ఉన్నట్లు అనమాట. చూసుకోవాలి. వెయిట్ యాజ్ పర్ హైట్ ఉన్నామా, హాఫ్ ఆఫ్ 18 ఇంచెస్. తర్వాత బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? అందరూ కూడా 120/80 అంటారు. కాదు, 90/60 to 120/80. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఏజ్, ఇది బెస్ట్ అనమాట. తర్వాత ఏంటి? నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నాయి, ఎన్ని మంది ముందులు వేసుకుంటున్నాము. 10 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ 10 హెల్త్ ఇష్యూస్ ఏంటి? ఓవర్ వెయిట్ ఉండటం, బ్లడ్ ప్రెషర్ ఉండటం, ట్యాబ్లెట్లు వేసుకోవటం, తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ ఫాస్టింగ్ షుగర్ చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని తెలుస్తుంది. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ మీకు జనరల్గా లాట్ ఆఫ్ ల్యాబ్స్లో చేయరు, ప్యాకేజీలు ఉండదు. ఈ టెస్ట్ కూడా కాస్ట్ కూడా 700 800 చేస్తారనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ రేంజ్లో ఉండాలి, 3 to 6 ఉండాలి. ఫాస్టింగ్ షుగర్ బిలో 99 ఉండాలి. హెచ్బిఏవన్స్ వచ్చేసి షుగర్ అనమాట, బిలో 5.6% ఉండాలి. ఆ తర్వాత డి విటమిన్ బి12 కూడా చాలా ప్యాకేజీలు ఉండదు. మీరు ఏ ప్యాకేజ్ చేసుకున్నా కూడా ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉందా లేదో చూసుకోండి, డి విటమిన్ బి12 ఉందో లేదో చూసుకోండి. ఇవన్నీ 10 టెస్ట్లు ఉండాలన్నమాట. అప్పుడే మన కంప్లీట్ హెల్త్ తెలుస్తుంది అనమాట. డి విటమిన్ లెవెల్ కూడా అబౌవ్ 60 ఉండాలి. బి12 అబౌవ్ 600 ఉండాలన్నమాట. ట్రైగ్లిజరైడ్స్, లిపిడ్ ప్రొఫైల్ అది చేసుకుంటే మెయిన్ ట్రైగ్లిజరైడ్స్ బిలో 100, హెచ్డిఎల్ అబౌవ్ 60 ఉండాలి. 90% పీపుల్కి హెచ్డిఎల్ 40 50 ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ 120 140 దాకా ఉంటుంది అనమాట. ఆ తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్. చాలామందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఎల్ఎఫ్టీ ఏఎల్టీ అంటారు అనమాట. రెండు ఉంటాయి అందులో, ఏఎల్టీ ఏఎస్టీ ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా బిలో 16 ఉండాలి. లావర్ 30 40 అయినా పర్వాలేదంటారు. కాదు. థైరాయిడ్ టీఎస్హెచ్
ఇది బిలో 3 ఉండాలన్నమాట. ఆ తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేయించుకోండి. దానిలో మన హిమోగ్లోబిన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ తెలుస్తుందన్నమాట. అలానే యూరిన్ ఎగ్జామ్. ఈ 10 బ్లడ్ టెస్టులు చాలా ఇంపార్టెంటు. ఈ 10 బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మన హెల్త్ స్కోర్ ఎంతో రాసుకోవచ్చు. మెటబాలిక్ హెల్త్ స్కోర్ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీని మీద చూడండి. దీన్ని బట్టి మన హెల్త్ స్పాన్ స్కోర్ ఎలా ఉంటుందో. ఒకప్పుడు నాకు ఎలా ఉండేది చూద్దాం. డిసెంబర్ 2013లో ఫ్లెక్సిబిలిటీ లేదు, బ్యాలెన్స్ చేయగలిగేవాడిని, గ్రిప్ లేదు, సిట్టింగ్ రేజింగ్ ప్రశ్నే లేదు, లంగ్ టెస్ట్ అదొకటి చేయగలిగేవాడిని. హార్ట్ హెల్త్ ఎక్కలేకపోయేవాడిని. ఇమ్యూనిటీ టెస్ట్ ఒకరోజు స్విమ్మింగ్కి వెళ్తే 2 రోజులు సిక్ అయిపోయేవాడు అనమాట. వెయిట్ 69, బెల్లీ ఫ్యాట్ ఉందన్నమాట. బీపీ 130/90. మొత్తం 7 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 11 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. డయాబెటిక్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది. ఆ తర్వాత అప్పుడు నాకు డి విటమిన్, బి12, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్టులు తెలియదు 2013లో. ఎందుకని నేను డైలీ ఒక 7 రాంగ్ హ్యాబిట్స్ అనమాట. అది తెలుసుకుందాం మనం ఈ క్లాస్లో. 7 డైలీ రాంగ్ హ్యాబిట్స్ ఓవర్ 30 ఇయర్స్. మన హెల్త్ పాడవడానికి కొన్ని సంవత్సరాలు, ఒక్కోసారి దశాబ్దాలు కూడా పడతాయి. కానీ మంచిగా అవడానికి 7 హెల్త్ ఇష్యూస్, 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని. అలాంటిది ఎప్పుడైతే ఈ దినచర్య ఫాలో అయిన 30 వెల్నెస్ సీక్రెట్స్ నేర్చుకొని, రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి, హెల్త్ స్కోర్ చెక్ చేసుకొని, దినచర్య 10 డైలీ హ్యాబిట్స్ దినచర్య ఉంది. అందరూ కూడా మీరు యూట్యూబ్లో వినొచ్చు, నేర్చుకోవచ్చు. దీనివల్ల చూడండి అంత ఇంప్రూవ్ 95%. ట్యాబ్లెట్లు ఏం లేవు. కానీ డయాబెటిక్ వచ్చి 7.2, 7.3% ఉందన్నమాట నాకు. అంటే హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయింది? 10%, 95%. కనుక మీ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ముందు రేపు మీరు క్లాస్లో అటెండ్ అయ్యే ముందు మీ హెల్త్ స్పాన్ స్కోర్ ఎంత ఉందో రాయండి, ఎంత పర్సెంటేజ్ రాయండి. దాన్ని బట్టి మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ మీరందరూ కూడా యాక్టివ్గా ఉండండి ఈ గ్రూప్లో. ఓన్లీ వీ హ్యావ్ గాట్ 8 క్లాసెస్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఎవ్రీ సాటర్డే, సండే at 7 PM. డోంట్ మిస్ ద క్లాసెస్. ఒకసారి నేర్చుకున్నాక మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఇది నాట్ కొత్త కొత్త విషయాలు డైలీ తెలుసుకోవాల్సిన ఏం లేదు. ఒకసారి తెలుసుకున్నాక ప్రాక్టీస్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.